చాలా బాగున్నాయి. సో AX5 వేరియంట్లో మనకి ఈ ఫోక్ ల్యాంప్స్ అయితే రావు, మనం అది వేయించుకోవాలి. అండ్ ఈ మోడల్ నుంచి ఇక్కడ సాఫ్ట్ కుషనింగ్ వస్తుంది, ఇదైతే ప్లాస్టిక్కే ఉంటుంది. ఇక్కడ వరకు షోరూంలో వేయించినవి. దగ్గర అయితే తీయడానికి లేదు, మళ్ళీ అక్కడి నుంచి మినిమం 3 to 4 కిలోమీటర్స్ వేరియేషన్ ముందరకు వెళ్ళాలి కాబట్టి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. షోరూంలో ఏమేమి ఇచ్చాను, అవుట్ ఆఫ్ మార్కెట్లో ఏమేమి ఇచ్చాను అనేది ప్రైజెస్ చెప్పి రివ్యూ చెప్తా అన్నాను. సో అట్లనే వెహికల్ రివ్యూ కూడా ఇస్తా అన్నాను. సో దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో ఇది. సో ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వెళ్ళి ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో వెహికల్ పార్క్ చేసి వెహికల్ రివ్యూ, యాక్సెసరీస్ అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదు అలానే ఏదన్నా మీకు నచ్చిన సజెషన్స్ ఏదన్నా ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. ఒక మంచి ప్లేస్కి వెళ్ళి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మంచి ప్లేస్ చూద్దామని ఆల్మోస్ట్ చూస్తూ ఎయిర్పోర్ట్ దాకా కూడా వచ్చాను. మంచి ప్లేస్ అయితే దొరకట్లేదు, ఎందుకంటే కొన్ని డ్రోన్ షాట్స్ తీయాలి. ఎయిర్పోర్ట్ దగ్గర అయితే తీయడానికి లేదు, మళ్ళీ అక్కడి నుంచి మినిమం 3 to 4 కిలోమీటర్స్ వేరియేషన్ ముందరకు వెళ్ళాలి కాబట్టి. మోస్ట్ ఆల్ నాకు తెలిసి నేను హనుమాన్ జంక్షన్ దాకా వచ్చేస్తున్నాను అనుకుంటాను. అక్కడ రైట్ సైడ్లో ఒక ప్లేస్ చూశాను, కొంచెం బాగానే ఉంది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి యూటర్న్ చేసుకొని చూడాలి. ఒక లేదు అని అంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ దాటి బ్యాక్ సైడ్ నిర్మాణం సైడ్ అక్కడెక్కడైనా చూడాలి. లైటింగ్ పోతుంది మెయిన్ అది. ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మళ్ళీ యూటర్న్ చేసుకున్నాను. ఇక్కడ ఒక AP ఫంక్షన్ హాల్ ఉంది. సో అక్కడైతే వెహికల్ పెట్టి రివ్యూ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఓకే.
షోరూంలో వేసిన యాక్సెసరీస్ ఏవేంటో చెప్తాను. ఈ ఫ్రంట్ క్రోమ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక పీస్, ఇటు నుంచి ఇది ఒక పీస్, పైన మొత్తం ఈ షేప్ ఒక పీస్ వస్తుంది. ఇది కంపెనీ నుంచే క్రోమ్ వస్తుంది, మనం వేయించలేదు. ప్లస్ దీనికి AX5 వేరియంట్కి హెడ్లైట్ కింద ఈ లైటింగ్ ఏదైతే ఉందో ఈ లైటింగ్ షోరూమ్ తో ఎక్స్ట్రా యాక్సెసరీ వేయించాలి. సో ఈ క్రోమ్ వచ్చి టోటల్ 9 పీస్ అనమాట. ఇదొక పీస్, ఇదొక పీసు, ఈ కింద కనిపించేది ఇదొక సైడ్ పీసు, సేమ్ అట్లే ఈ సైడ్ ఇక్కడ ఇదొకటి, అండ్ ఇక్కడ మొత్తం 4 సెట్ వస్తుంది. 1 2 అటు సైడ్ 2, అండ్ హ్యాండిల్కి సంబంధించింది ఇది కూడా క్రోమ్. ఈ హ్యాండిల్కి సంబంధించిన క్రోమ్ కూడా షోరూంలోనే, ఇది కూడా షోరూంలోనే. ఇక్కడ నుంచి 10 నిమిషాలకు ఒక ఫ్లైట్ వెళ్తుంది చూడండి. అండ్ ఈ కింద కనిపించే బీడింగ్ ఏదైతే ఉందో ఆ బీడింగ్ టోటల్, అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ ఫుల్ క్రోమ్, అండ్ ఇదొక పీసు, ఇటు సైడ్ ఒక పీస్ది, అండ్ ఈ సైడ్ కనిపించే ఇదొక పీస్, ఇదొక పీస్. ఇక్కడ వరకు షోరూంలో వేయించినవి. దీనికి కూడా కవర్స్ ఉంటాయి, కానీ బ్లాక్కి మరీ ఎక్కువగా అది గలీజ్గా అనిపిస్తుంది, అదొకటి. ప్లస్ ఏవైతే క్రోమ్స్ ఉన్నాయో ఇవి కూడా ఈ వేరియంట్కి రాదు. ఇది కూడా క్రోమ్, ఇదొక పీసు, అండ్ రెయిన్ వైజర్స్ ప్లస్ క్రోమ్ ఫినిషింగ్తో ఇవి. అటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా ఇదంతా ఒక బీడింగ్. ఇవైతే కంపెనీ నుంచే వస్తాయి. యాంటీనా కంపెనీ నుంచే వస్తుంది, ఈ స్పాయిలర్ కంపెనీ నుంచే వస్తుంది, ప్లస్ ఈ టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో AX5 వేరియంట్ నుంచి దీని నుంచే వస్తుంది. ఇక్కడ వరకు మనం షోరూంలో వేయించాము. నెక్స్ట్ షోరూంలో మ్యాట్స్ అయితే వేయించలేదు, సీట్ కవర్స్ కూడా వేయించలేదు. షోరూంలో ఆఫ్టర్ మార్కెట్ వేయించాను. సో షోరూంలో వేయించినటి వరకు ఫస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లాట్స్ అయితే ఈ 4 మడ్ ఫ్లాట్స్ షోరూంలోనే వేయించాను. కంఫర్ట్ ప్యాక్ అంటారు. సో ఇవి 2 ఇచ్చారు. ఇక్కడ 2 పిల్లోస్ ఉన్నాయి. ఈ 2 పిల్లోస్ ఇది, ప్లస్ సీట్ బెల్ట్కి ఇంకొక పీస్ లాంటిది ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. ఇదొకటి ఇచ్చారు, ఇదొకటి వేయించాను. షోరూంలో మొత్తం 4 డోర్స్ విత్ లైటింగ్తో వస్తుంది. ఇట్లా ఫుల్ టోటల్ 4 పీస్ ఇది. దానికి మించి నేను షోరూంలో ఏమి వేయించలేదు. సో వేయించింది ఏదేది అని అంటే టోటల్ 9 పీస్ ఆఫ్ క్రోమ్, 1 డోర్ వైజర్స్ 1, అండ్ ఈ లైటింగ్ అదొకటి, కంఫర్ట్ ఇవి. ఈ వరకు నేను షోరూంలో వేయించింది. పార్సల్ ట్రే ఒకటి వస్తుంది. పార్సల్ ట్రే అయితే లేదంట ప్రస్తుతానికి, ఇంకా కంపెనీ నుంచే రాలేదు. మనం వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు ఇచ్చారు. మనకి ఇచ్చిన గిఫ్ట్ ఒక కప్, ఒక క్లాత్, ఒక కీ చైన్, అండ్ మనం వెహికల్స్ రికార్డ్ పెట్టుకోవడానికి ఒక ఇట్లా ఫోల్డర్ టైప్ ఇది ఇచ్చారు. దీంతో పాటు ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చారు, అది బొక్కేసాం, లేదు ఆ డెలివరీ తీసుకున్న రోజే మొత్తం తినేసాం. కంఫర్ట్ కిట్తో పాటు ఇది కూడా ఒకటి ఉందనుకుంటాను, టిష్యూ పేపర్స్ పెట్టుకునేది. 4 ఐటమ్స్ వరకే నేను షోరూంలో వేయించాను. డోర్ వైజర్స్ 1, 9 పీస్ ఆఫ్ క్రోమ్ 1, డోర్ దగ్గర లైటింగ్తో వచ్చేది అదొకటి, అండ్ కంఫర్ట్ కిట్ 1. ఈ 4 వరకే నేను తీసుకునింది. మిగతాటి ఎక్స్ట్రా యాక్సెసరీస్ 3D మ్యాటింగ్ అండ్ సీట్ కవర్స్ GF బ్రాండింగ్తో చాలా బాగున్నాయి. మ్యాటింగ్తో పాటు కింద ఫుల్ మ్యాట్ కూడా వేయించాను. ఇట్లా బ్లాక్ కలర్ ఫుల్ మ్యాట్ వచ్చేస్తుంది. మొత్తం సీట్స్ అన్ని రిమూవ్ చేసి వేస్తారు. కెమెరా 1, ఫ్రంట్ డాష్ బోర్డ్ కెమెరా 1 వేయించాను. అంబియన్స్ లైట్ 1, డోర్ సేఫ్టీ గార్డ్స్ ఇవి ఒక 4 పీస్ వేయించాను. ఇవన్నీ అయితే నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసుకునింది. ఈ మహీంద్రా అనే బ్రాండింగ్, మహీంద్రా అనేది ఇది, ఇవన్నీ నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసి అయితే వేశాను. ఇవి నేను వేయించిన యాక్సెసరీస్. ఆల్మోస్ట్ ఆల్ నాకు యాక్సెసరీస్కి షోరూంలో 26,000 అయింది. బయట అవుట్ ఆఫ్ మార్కెట్లో 38,000 రూపీస్ అయింది. నియర్లీ 40,000 అనుకోండి. స్టీరింగ్ కవర్ కూడా ఒకటి చెప్పడం మర్చిపోయాను. కంపెనీ వాళ్ళు అయితే ఆల్రెడీ లెదర్ స్టీరింగ్ కవర్ అయితే ఇచ్చారు, బట్ నేను దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంకొకటి వేయించాను. యాక్చువల్గా నా ప్లాన్ ఎలా ఉన్నిందంటే సేమ్ ఇప్పుడు ఈ సీట్స్ ఎట్లయితే ఉన్నాయో అట్లా ఇక్కడ వరకు పోర్షన్ వైట్, ఈ సైడ్స్ వైట్, అండ్ ఇది బ్లాక్, అట్లా కాంబినేషన్ వేద్దాం అనుకున్నాను. బట్ అది కుదరలేదు, వీళ్ళకి ఐడియా రావట్లేదు. హైదరాబాద్లో అయితే ఐడియా ఉండొచ్చు, హైదరాబాద్లో నేను కొన్ని చూశాను. అండ్ 4 డోర్స్కి ఫిలిం వేయించాను. అండ్ ఫ్రంట్ గ్లాస్ కూడా లైట్ రిఫ్లెక్టింగ్ రాకుండా దానికి ఒక ఫిలిం వస్తుంది, ఆ ఫిలిం వేయించాను. దీనికి వచ్చేటి వార్మ్ లైట్స్ వస్తాయి. యాక్చువల్గా అది ఎలా ఉంటుందంటే లైటింగ్ ఇప్పుడు మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. ఇలా వార్మ్ లైట్ వస్తుంది.
బట్ మనం దీన్ని తీసేసి ఇట్లా ఎల్ఈడి లైట్స్ వేయించుకున్నాం. యాక్చువల్గా అది కూడా ఎల్ఈడి వేయించాలి, మర్చిపోయాను. ఇక్కడది కూడా ఎల్ఈడి వేయించాము. సో ఇది మన చోటా భీమ్ కి మనం వేయించిన ఎక్స్ట్రా యాక్సెసరీస్. ఇది సీట్ కవర్స్ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 7,000 to 8,000 రూపీస్ సీట్ కవర్స్ పడ్డాయి. అంబియన్స్ లైట్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అది ఒక 10,000 చేంజ్ ఎంతో పడింది. అవన్నీ కలిపి ఆల్మోస్ట్ ఆల్ ఒక 38,000 to 40,000 వరకు అవుట్ ఆఫ్ మార్కెట్ లో యాక్సెసరీస్ కి అయితే అయింది. ఇంచుమించు 70,000 రూపీస్ మనం యాక్సెసరీస్ అయితే వేయించాము. వెనక పార్సల్ ట్రే ఒకటి లేదు, పార్సల్ ట్రే ఒకటి తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇదంతా కలిపి నాకు ఒక 40,000 రూపీస్ అవుట్ ఆఫ్ మార్కెట్ లో అయింది. అండ్ షోరూమ్ లో 26,000 రూపీస్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 70,000 రూపీస్. ఈ 4,000 రూపీస్ ఎక్స్ట్రా కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా పార్సల్ ట్రే ఒకటి తీసుకోవాలి. దానికి దీనికి కాస్ట్ అటు ఇటు అంటే యాక్సెసరీస్ బయట వేయించడం కన్నా షోరూమ్ తో తీసుకుంటే బాగుంటుంది. ప్లస్ వాల్యూ ఫర్ మనీ AX5 వేరియంట్ అన్నారని సో AX5 వేరియంట్ తీసుకున్నాను. ఇప్పుడు వెహికల్ దాని గురించి మీకు టోటల్ గా చెప్తాను. AX5 వేరియంట్ ఏమేమి వస్తుంది, దీంట్లో మన కంపెనీతో ఏమేమి వస్తాయి అనేది, ప్లస్ మన వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను. సో AX5 వేరియంట్ లో మనకి ఈ ఫోక్ ల్యాంప్స్ అయితే రావు, మనం అది వేయించుకోవాలి. వేరే మోడల్లో ఎల్ఈడి లైట్స్ రావు. AX5 వేరియంట్ నుంచి ఎల్ఈడి లైట్స్ వస్తాయి. ఈ వేరియంట్ నుంచి స్టార్ట్ బటన్, పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. వెహికల్ స్టార్ట్ చేయగానే డిజిటల్ మీటర్ ఇలా వస్తుంది. ఆటో ఏసీ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి దీంట్లో ఉన్న ఫీచర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి సపరేట్గా ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి సపరేట్ రౌండింగ్ ఉంటుంది. ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇటు సైడ్ ఉండేటోళ్ళకి 22 ఉంది, అటు సైడ్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి అంత కూలింగ్ అవసరం లేదు, తగ్గించుకోవాలి అనుకుంటే వాళ్ళు తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. వాళ్ళ కూలింగ్ ఎక్కువ కావాలనుకుంటే 18లో పెట్టుకోవచ్చు. బట్ నా సైడ్ మాత్రం 22 వస్తుంది. అట్లనే నేను పెంచుకోవాలనుకున్నా సరే, నేను పెంచుకోవచ్చు. సో అట్లా రెండు వైప్స్, లెఫ్ట్ వాళ్ళకి సపరేట్ కూలింగ్ సిస్టమ్, రైట్ వాళ్ళకి సపరేట్ కూలింగ్ సిస్టమ్. ఇది ఒక ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి నాకు ఇక్కడ నచ్చింది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ది ఆన్ ఆఫ్ బటన్ అయితే కొంచెం క్రిటికల్గా ఆ డోర్ దగ్గర అక్కడ సైడ్కి ఇచ్చారు. ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు కానీ బట్ ఈ బటన్ యూజ్ చేయడానికి లేదు. ఆ ఎయిర్ బ్యాగ్ ఎక్కడ ఇచ్చారో చూపిస్తాను ఒకసారి. ఇట్లా ఆన్ ఆఫ్ బటన్ ఒక ఏసీ స్విచ్ లాంటిది ఏదో పాతకాలం లాగా ఇచ్చారు, అక్కడే ఇచ్చునుంటే బాగుండు. అదొకటి కొంచెం నాకు నచ్చలేదు. ప్లస్ ఈ లైట్స్ అయితే ఇచ్చారు కానీ దీని లోపల ఓన్లీ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. దాని లోపల కూడా ఒక చిన్న లైట్ పెట్టుంటే బాగుండు. లైట్ పెట్టడానికి హోల్ అయితే ఇచ్చారు, కటింగ్ కూడా ఇచ్చారు. ఒక చిన్న బల్బ్ పెట్టేసుకుంటే సరిపోయేది. ఆ బల్బ్ కూడా పెట్టలేదు. మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. అంబియన్స్ లైట్ వేయించేటప్పుడు దాన్ని ఇప్పాను కదా, అప్పుడు చూశాను. నేనైనా లైట్ వేయిద్దామని చెప్పని, బట్ అది ఆ టైప్ ఆఫ్ హోల్డర్ దొరికితే సరిపోతుంది. మేబీ తర్వాత రావచ్చేమో. అండ్ ఈ మోడల్ నుంచి ఇక్కడ సాఫ్ట్ కుషనింగ్ వస్తుంది. ఇదైతే ప్లాస్టిక్ ఉంటుంది, ఇది కూడా ప్లాస్టికే. ఇక్కడ మొత్తం కుషనింగ్ వస్తుంది. అండ్ కంట్రోల్స్ ఇక్కడ మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ కి అండ్ మిర్రర్ క్లోజ్ చేయడానికి 4 విండోస్ది, లాక్ అన్లాక్ది, విండోస్ది, లాక్ది, ఈ టోటల్ సెటప్ ఇక్కడ వచ్చేస్తుంది. మేబీ నాకు తెలిసి అది వేరే వేరియంట్స్ లో కూడా వచ్చేయచ్చు. బట్ ఇక్కడ ఏసీ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది మాత్రం దీనికి ముందు వేరియంట్స్ కి AX3 పాత ఉన్నాయి కదా వెహికల్స్ కి, దాన్ని ఎలా వస్తుందో నాకు తెలిసి అలా రావచ్చు. అంటే ఇట్లా బటన్ సిస్టమ్స్ ఇట్లా తిప్పుకునేటి 1, 2, 3 ఈ ఫినిషింగ్ అయితే ఉండదు. ఇట్లా సేమ్ ఈ నాబ్స్ ఎలా ఉన్నాయో అట్లా పెద్దది నాబ్స్ 3X వేరియంట్ కి. ఆ పిక్ కూడా పెడుతున్నాను చూడండి ఒకసారి సైడ్ కి. అండ్ మీటర్ అయితే ఇలా వస్తుంది. తర్వాత కార్ ఇన్ఫో అంటే మనకి ఫస్ట్ వచ్చేది ట్రిప్ E అండ్ టైం. సెకండ్ ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్. సో రేంజ్ ఎన్ని కిలోమీటర్లు ఇంకా తిరగచ్చు ఉన్నదాంతో యావరేజ్గా ఎంత వస్తుంది. ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు కదా, మరి ఘోరంగా ఇది 11-2లో చూపిస్తుంది. చూడాలి ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత. డఫాయిల్ కూడా ఏ రేంజ్లో ఇంకా పర్సంటేజ్ డఫాయిల్ ఉంది, ఎందుకంటే దీనికి ఇది డీజిల్ వేరియంట్ కాబట్టి దీంట్లో డఫాయిల్ వేయాలి. సో ఆ డఫాయిల్కి సంబంధించిన మీటర్ కూడా ఎంత ఉంది, ఇంకా ఆయిల్ ఎంత ఉన్నదని చూపిస్తుంది. ఇది ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత వెహికల్ ఇన్ఫర్మేషన్. సో వెహికల్ ఇన్ఫర్మేషన్ టైర్ ప్రెజర్ ఎంత ఉంది అనేది చెప్తుంది, టెంపరేచర్ ఎంత ఉంది అనేది టైర్లో చెప్తుంది. ఈ 2 వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనికి మించి అయితే ఇంకేం లేదు. ఇది వచ్చి మ్యాప్. దీంట్లోనే మనకి ఈ ఫుల్ మ్యాప్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ మనం నావిగేషన్లో ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ మనం పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్ అది ఫుల్ మ్యాప్ అయిపోతుంది. ఇక్కడ కూడా మ్యాప్, ఇక్కడ కూడా మ్యాప్. ఇలా కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. కానీ ఈ డిస్ప్లేలో ఫుల్ మ్యాప్ అలా రావాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ మ్యాప్ ఆన్ చేసుకోవాలి. ప్లస్ అట్లనే ఈ బటన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి పెడితే అట్లా ఫుల్ మ్యాప్ అయిపోతుంది. మళ్ళీ
వద్దు అనుకుంటే మీటర్ వచ్చేయాలంటే సేమ్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఒక పేజ్ టైప్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయగానే సో మళ్ళీ నార్మల్ మీటర్ వచ్చేస్తుంది. నావిగేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి డిస్ప్లే లెవెల్స్ అన్నమాట. దీంట్లో మీటర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. అది కూడా నార్మల్ అంటే షేప్ కనిపిస్తుంది ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చి ఇన్ఫోమెటిక్ అని. సో దీన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. దాన్ని అలా సెలెక్ట్ చేసుకోగానే మీటర్ షేప్ అయితే చేంజ్ అయిపోతుంది. సో అట్లా మ్యాప్ ఇది వస్తుంది అనమాట. మళ్ళీ మనకి ఇది కాకుండా ఇంకొక షేప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక షేప్. సో ఇది వచ్చి నాకు తెలిసి మహీంద్రా లోగో ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ 2 రెక్కల టైప్ అనుకుంటాను. సో ఆ టైప్ ఆఫ్ ఇట్లా 3 డిస్ప్లేస్ అయితే దీంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అంటే దీంట్లో వచ్చి క్లాక్ సెట్టింగ్, సౌండ్ది సౌండ్కి సంబంధించింది ఇలాంటి దీంట్లో సెట్టింగ్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి వార్నింగ్స్ అండి. ఏమన్నా ఒకవేళ వార్నింగ్స్ ఉంటే అంటే ఒకవేళ ఎయిర్ ప్రెషర్ తక్కువైనా, సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోయినా ఇలాంటిది ఏదైనా ఉంటే వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నో ఎనీ వార్నింగ్స్. ఇది అయిపోయిన తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ స్టార్ట్ అయింది. వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. ఈ ఫినిషింగ్ అంతా బ్లాక్ షైనింగ్తో వస్తుంది. ఇంకా కవర్ కూడా తీయలేదు నేను, అలానే ఉంది. ప్లస్ హామ్ రెస్ట్ ఒకటి వస్తుంది. ఇది వేరే వేరియంట్ కూడా వస్తుంది. దీంట్లో కొంచెం స్టోరేజ్ ప్లేస్ కూడా ఉంటుంది. డాష్ బోర్డ్ అయితే మాత్రం చాలా బాగుంది. లోపల వరకు చూడండి. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ వెహికల్ ది సర్వీస్ బుక్ రికార్డ్ పెట్టున్నాను. ఆ లోపలికి ఉంది. ఇంకా ఇంత స్పేస్ మీకు ఉంది. 2 బాటిల్స్ అయితే పెట్టుకోవడానికి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది బాటిల్ పెట్టుకోవడానికి. ఈ ఫీచర్ కూడా ఒకటి చాలా బాగా నచ్చింది నాకు. గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇది ఒకటి వస్తుంది. ప్లస్ సన్ రూఫ్ కూడా వస్తుంది ఈ వేరియంట్ లో. ఇది మాత్రం మాన్యువల్ గా లాక్కోవాల్సిందే. తీసేటప్పుడు మాత్రం ఇదైతే తీసుకెళ్లిపోతుంది, కానీ మళ్ళీ దాన్ని తీసుకోవాలంటే మాత్రం గ్లాస్ వేసిన తర్వాత దాన్ని మాన్యువల్ గా అయితే లాక్కోవాల్సి వస్తుంది. మొత్తం కటన్ ఎయిర్ బ్యాగ్ 1, 2 లాస్ట్ లో ఇదంతా ఫుల్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సీట్ కి సైడ్ లో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. డ్రైవర్ సీట్ అట్లే ఉంటుంది. ఫ్రంట్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్. ఇక డిస్ప్లే అయితే ఇక్కడ వచ్చి డిజిటల్ వాచ్ వస్తుంది. ఇట్లా వస్తే కార్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇప్పుడు దాకా ఎంతసేపు డ్రైవ్ చేశారు, గేర్స్ ఎలా వేస్తున్నావు అన్ని. సో మనం ఏదైతే తప్పు చేస్తామో ఇక్కడ గ్రీన్ లైట్స్ పోయి రెడ్ లైట్స్ ఇట్లా లైటింగ్ వస్తుంది. చాలాసేపు నేను కార్ స్టాప్ చేసి హైడింగ్ లో పెట్టి ఏసీ వేసుకోన్నాను కాబట్టి అది తక్కువ చూపిస్తుంది. దాన్ని బట్టి స్కోర్ ఇది జనరేట్ చేస్తుంది. ప్లస్ అట్లనే ఇప్పుడు దాకా హైయెస్ట్ స్పీడ్ వచ్చి 99 కిలోమీటర్స్ దాకా టచ్ చేశాను అంతే. దాని మించి ఇంకా టచ్ చేయలేదు. యావరేజ్ స్పీడ్ మెయింటెనెన్స్ వచ్చి 16 దాకా. డిస్టెన్స్ ఇట్లా అన్ని ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అంటే మన బ్లూటూత్ ఏదైనా కనెక్ట్ చేస్తే మ్యూజిక్ సంబంధించింది. ఆండ్రాయిడ్ ఆటో అనమాట. డైరెక్ట్ గా మనకి వైర్లెస్ లేకుండానే డైరెక్ట్ గా ఫోన్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫోన్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది వచ్చి ఈ యాప్స్ అనమాట. యాప్స్ అంటే ఇక్కడ జస్ట్ డైల్ అండ్ నియరెస్ట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పని నియరెస్ట్ గా ఎక్కడైతే లొకేషన్స్, ట్రావెల్ లొకేషన్స్ ఎక్కడ, సాఫ్ట్వేర్ అప్డేట్ అండ్ మనం ఫొటోస్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. డేట్ న్యూస్, ఎలక్సా ఉంది. అంటే ఈ డాక్యుమెంటేషన్, మనం వెహికల్ డాక్యుమెంటేషన్ స్టే చేసి పెట్టుకోవచ్చు. డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అని ఉంది. ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చే లోపల జనరల్ సెట్టింగ్స్, డిస్ప్లే, టైమ్, డేట్, ఆడియో సెట్టింగ్, ఫోన్ సంబంధించింది, వెహికల్ ఇన్ఫర్మేషన్, ఫీడ్బ్యాక్ సంబంధించింది. వైఫై ఇంకా వీళ్ళు పెట్టున్నారు కానీ వైఫై అంతా నొక్కున్నాము. బట్ ఇంకా ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తాను అంటున్నారు. ఇంకా వైఫై అయితే సరిగ్గా వర్క్ చేయట్లేదు. అలెక్సా కూడా సరిగ్గా పని చేయట్లేదు. చూసాను నేను. అలెక్సా అనగానే వచ్చింది, బట్ అది ఏమి చెప్పినా ఏమీ వినట్లేదు. అలెక్సా ఓపెన్ ద రైట్ సైడ్ విండో అది చూపించేది. కెనాట్ ఓపెన్ విండో అని అంటుంది. సో ఇంకా మరి అది ఏ డ్రాప్ ఇస్తారో అని అంటున్నారు. బట్ అది ఎప్పుడు ఇస్తారో, ఎలా ఇస్తారో తెలియదు. ఒకటి ఇక్కడ ఇచ్చింది మెయిన్ ఫీచర్. ఇంకొకటి ఏంటంటే ఇది మనకి స్టీరింగ్ సంబంధించింది. ఇది ఒకటి బాగుంది. 3 మోడ్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ నొక్కుతుంటాను, అక్కడ మీకు మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చి నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, కంఫర్ట్ మోడ్. కంఫర్ట్ మోడ్ అంటే సిటీకి బాగుంటుంది. నార్మల్ మోడ్ అంటే కొంచెం స్పీడ్, అంటే ఒక మాదిరి హైవేలో వెళ్ళేటప్పుడు. స్పోర్ట్స్ మోడ్ అంటే ఫుల్ స్పీడ్ వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ మోడ్ లో స్టీరింగ్ పెట్టుకుంటే, అంటే ఈ స్టీరింగ్ తిప్పేటప్పటికి మనకి దాని ఫీల్ అయితే తెలుస్తుంది. నేను అది టెస్ట్ చేశాను. ఎవరైనా ఒకవేళ ఫీల్ తెలవాలంటే కూడా మీరు టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇది వచ్చి మనకి ఇక స్లీపర్ రోడ్స్ తెలిసిందే. ఏదైనా బుడత రోడ్లో అలాంటిది వెళ్ళేటప్పుడు, వర్షంలో అలాంటప్పుడు దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎయిర్ బ్యాగ్ బటన్ ఇక్కడ ఇచ్చేసి ఉంటే మాత్రం చాలా బాగుండేది. ఇదొక ఫీచర్ కూడా బాగుంది. మెమరబుల్ అంటే ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక 3 టైప్స్ ఆఫ్ బస్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను మా మిస్సెస్ కూర్చున్నా, ఆమెకు 20లో కావాలి, నాకు 19లో కావాలి. సో అలా పెట్టేసుకొని సేవ్ చేసి పెట్టేసుకుంటే రాగానే నొక్కుతానే ఇక్కడ మెమరీ 1 అని వచ్చింది కదా. సో మెమరీ 1లో ఎలా ఉంది
ఆమెకు 20 ఉంది, నాకు 18 ఉంది. ఇలా సెట్ చేసి పెట్టాను. సెట్ చేయగానే ఇట్లా మెమరీ 1 అని వచ్చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ నడుస్తుంది. లేదు ఒకవేళ వేరే వాళ్ళకి అట్లా 3 టైప్గా అయితే సెట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఆఫ్ చేస్తే మళ్ళీ నార్మల్గా ఇగో ఇట్లా మెమరీ 2 అంటే ఇది లో, ఇది 18లో ఉంది. మెమరీ 3 25 వద్దనుకుంటే టోటల్ ఆఫ్ చేసేసి మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే ఆటో దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో అండ్ ఇంకొకటి వెనక సీట్స్ ఉన్నాయి కదా, వెనక సీట్స్లో ఇంకొక మంచి కంఫర్ట్ అది కూడా ఇచ్చారు. ఇప్పుడు సీట్స్లో ఎవరు లేకపోతే మనకి ఇక్కడ వార్నింగ్ ఏమి ఇవ్వదు. ఒకవేళ వెనక సీట్లో ఎవరైనా కూర్చొని బెల్ట్ వేసుకోకపోతే ఇక్కడ మనకు వార్నింగ్ అయితే తెలుస్తుంది. అదొక ఫీచర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ లైటింగ్ చూస్తున్నారు కదా, ఇది షోరూమ్ నుంచి ఇచ్చిన లైటింగ్. ఓక్లాన్స్ ఆన్ చేస్తే ఆ మాత్రం వెలుతురు వస్తుంది అంతే, దానికి మించి పెద్ద వెలుతురు ఏం రావట్లేదు. లో బీమ్, ఇది హై బీమ్. లైటింగ్ అయితే చాలా బాగుంది. బట్ హైవేలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడాలి ఇంకా ఎంత బాగుంటుంది ఏంటి అనేది. ప్లేస్ కరెక్ట్ అయిన ప్లేస్ అని చెప్పి తీసుకునే లోపల లైటింగ్ పోయింది. డ్రోన్ షాట్ అయితే తీయలేకపోతున్నాను. చీకట్లో డ్రోన్ షాట్ అయితే ఏం రాదు. మధ్యాహ్నం తీద్దాం అనుకుంటే ఈ రోజు విజయవాడలో ఎండ 34 degrees ఎండ అయితే ఉంది. ఎండాకాలం ఉన్నట్టు ఉన్నింది. అసలు 2 నిమిషాలు జస్ట్ బయటకు వచ్చి వెహికల్ చూపించడానికి, తుడుద్దామని వెహికల్ తుడవడానికి ఒక 5 minutes లోనే సుర్రుసుమ్మ అయిపోయింది నా పరిస్థితి. అందుకని మధ్యాహ్నం అయితే తీయలేకపోయాను. కొంచెం ఈవినింగ్ అయితే తీద్దాం అనుకున్నాను, కరెక్ట్ అయిన ప్లేస్ దొరకలేదు. బిఆర్టీఎస్ రోడ్ పైన తీద్దాం అనుకున్నాను కానీ మా ఇంటికి దగ్గరలోనే. బట్ ఇక్కడ మొన్న జరిగిన ఇన్సిడెంట్ కాడి నుంచి వెహికల్స్ లోపలికి అయితే కొంచెం స్ట్రిక్ట్ గా అలో చేయట్లేదు. మేబీ అది ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తారో తెలియదు. అలానే మెయింటైన్ చేస్తే అయితే వెల్ అండ్ గుడ్. ఇది వెహికల్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేదైనా వెహికల్ దాని గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా సరే కామెంట్ అయితే చేయండి, దానికి రిప్లై ఇస్తాను. మనకి ఈ వెహికల్ టోటల్ కాస్ట్ షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్ పడింది అయితే మనకి 15,56,000 రూపీస్ పడింది విత్ యాక్సెసరీస్ తో కలిపి చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఎవరో నవీన్ అని చెప్పని MX-1 వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాడు. సేమ్ మహీంద్రా 3XOలోనే బాగుంటుంది అది కూడా, కానీ కొన్ని ఫ్యూచర్స్ అయితే మిస్ అయి ఉంటుంది. బట్ అది ఒకసారి ఆలోచించుకో. నాకైతే AX5 వేరియంట్ అయితే వాల్యూ ఫర్ మనీ అనిపించింది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అట్ట అని చెప్పని MX-1 బాగలేదని నేను చెప్పట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ అంతా అదే, కొన్ని ఫ్యూచర్స్ మిస్ అయిపోతాయి. మేబీ వైర్లెస్ ఛార్జర్ కావచ్చు, సేమ్ మేబీ సన్ రూఫ్ ఇలాంటివి ఏమన్నా పోతుండొచ్చు. ఆ వేరియంట్ అయితే నేను చూడలేదు. ఫీచర్స్ అయితే మిస్ అవ్వచ్చు. బట్ వెహికల్ అయితే ఇంజన్ రూపంగా మాత్రం అన్నిటికీ సూపర్. మనం పెట్రోల్ తీసుకుంటున్నాం, డీజిల్ తీసుకుంటున్నాం, మాన్యువల్ తీసుకుంటున్నాం, ఆటోమేటిక్ తీసుకుంటున్నాం, నాకైతే తెలీదు. నేనైతే మాన్యువల్, ఇది డీజిల్ వెహికల్. ఆల్మోస్ట్ ఆల్ దీని వాళ్ళు ఇచ్చిన మైలేజ్ అయితే మాత్రం అని చెప్తున్నారు. బట్ ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ అయిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంతవరకు ఎక్కడికి లాంగ్ జర్నీ ఫస్ట్ ట్రిప్ అయితే అన్నవరం అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీ ట్రిప్ తో ఉంటుంది అది. ఫ్యామిలీ రిలేషన్స్ తిరుపతి నుంచి వస్తున్నారు విజయవాడకి. ఇక్కడి నుంచి అన్నవరం అయితే వెళ్ళి, అన్నవరం నుంచి చిన్న తిరుపతి వెళ్ళి, చిన్న తిరుపతి నుంచి మళ్ళీ విజయవాడకు వస్తాం. సో ఫస్ట్ ఈ వెహికల్ పైన ఫస్ట్ ట్రిప్ అయితే అది ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మైలేజ్ టెస్ట్ కూడా చెయ్యాలి. అంటే వితౌట్ సర్వీస్ ముందు ఎలా వస్తుంది, సర్వీస్ తర్వాత ఎలా వస్తుంది అనేది దాని వేరియేషన్ నాకు తెలియాలి కాబట్టి అది కూడా ఒకసారి టెస్ట్ చేసి దానికి సంబంధించిందిగా మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను. ఇంకా మీకు ఎవరికైనా వెహికల్ దాని గురించి డౌట్ ఉన్నా సరే, యాక్సెసరీస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా సరే, లేదు ఏది వేయిస్తే బాగుంటుందని తెలుసుకోవాలనుకున్నా సరే కామెంట్ అయితే చేయండి. అట్లనే మీకు తెలిసిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్, నేను ఏదైనా మిస్ చేశాను, నేను ఏదైనా తప్పు చేశాను అనేది ఏదైనా ఉంటే దయచేసి అది కూడా కామెంట్ చేయండి. వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే టోటల్ గా మీకు ఇట్టుగానే చెప్పాను అనుకుంటున్నాను. బట్ ఒకవేళ ఏదైనా తప్పు చెప్పున్నా సరే కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఇంకేదైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. ఇక్కడతో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.